ఫ్రెండ్స్, పల్లీలతో మీరు వేల రకాల రెసిపీస్ని తయారు చేసి ఉంటారు. ఈ రోజు నేను మీకోసం పల్లీలతో తయారయ్యే అద్భుతమైన రెసిపీని తీసుకొచ్చాను. ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎంత ఈజీ అంటే ఇందులో మనం నెయ్యిని గాని, కండెన్స్డ్ మిల్క్ని గాని, కోవాని గాని, క్రీమును గాని వేయము. కేవలం పల్లీలు, కొద్దిగా పంచదారను మాత్రమే యూజ్ చేసి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ని తయారు చేయబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా నేను 2 కప్పుల పచ్చి పల్లీలను తీసుకున్నాను. మీ దగ్గర చిన్నవి, పెద్దవి ఎలాంటి పల్లీలు ఉంటే వాటిని తీసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే ఇందులో ఏవైతే పాడైపోయినవి ఉంటాయో వాటిని తీసేయండి. అలాగే కొన్ని సన్నగా, నల్లగా ఉంటాయి, వాటిని కూడా తీసేయండి. నేను ఇక్కడ పల్లీలన్నింటినీ బాగా చూసి తీసుకున్నాను. మీరిక్కడ వేయించిన పల్లీలను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక మందంగా ఉన్న ప్యాన్ని తీసుకున్నాను. దీన్ని స్టవ్ పైన పెట్టి అందులో మనం తీసుకున్న పల్లీలను వేసుకుందాం. వీటిని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ వీటిని మనం 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వీటిని 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. ఇందులో నుండి ఒక దాన్ని తీసి ఇలా నలిపితే దాని పొట్టు చాలా ఈజీగా పోతుంది. అలాగే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. వీటిని కాస్త చల్లారనిద్దాం. వీటిని పూర్తిగా చల్లార్చుకోవద్దు. మనం చేత్తో పట్టుకునేలా చల్లబడితే సరిపోతుంది. వీటిని ఇలా చేతిలోకి తీసుకొని రబ్ చేస్తూ వీటి పైన పొట్టును తీసేయాలి. మీరు కావాలంటే వీటిని ఏదైనా టవల్ పైన వేసి కూడా రబ్ చేసి పొట్టును తీసేయొచ్చు. అలా కూడా వీటిపై ఉన్న పొట్టు చాలా ఈజీగా పోతుంది. నేను వీటిని చేత్తోనే రబ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, దాదాపుగా పల్లీలకున్న పొట్టు మొత్తం పోయింది. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని పొడిగా ఉన్న మిక్సీ జార్లో వేసుకుందాం. తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేస్తున్న టైంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వీటిని ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు. అలా చేస్తే పల్లీల నుండి ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు అదంతా ఒక ముద్దలాగా తయారవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీని రన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కొద్దిసేపు మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను. మిక్సీని 2-3 సార్లు మాత్రమే ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఇలా పౌడర్గా అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని ఇలాగే తీసుకోకూడదు. దీన్ని మనం జల్లించుకోవాలి. మీరు దీన్ని జల్లించుకోకుండా అలాగే తీసుకుంటే స్వీట్ తయారైన తర్వాత వీటి ముక్కలు అక్కడక్కడా తగులుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను దీన్ని జల్లించుకున్నాను. కింద జల్లించుకున్న పౌడర్ ఎంత మెత్తగా మరియు సాఫ్ట్గా ఉందో చూడండి. మనం జల్లించుకోగా ఏదైతే మిగిలిందో దాన్ని మరోసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా ఒకేలా ఉండాలి. దీన్ని తప్పకుండా జల్లించే తీసుకోవాలి. అప్పుడే మీరు చేసే స్వీట్ సరిగ్గా వస్తుంది. లేకపోతే అంత బాగుండదు. అలా జల్లించి తీసుకుంటే స్వీట్ చాలా సాఫ్ట్గా మరియు స్మూత్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొన్ని వస్తువులను వేసుకుందాం. ఇందులో నేను ఫ్లేవర్ కోసం ఇలాచీని పొడి చేసి వేసుకుంటున్నాను. మీరు ఇలాచీలను పొడి చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని వేసుకుందాం. మీరు కావాలంటే దీనికంటే తక్కువగా కూడా వేసుకోవచ్చు, కానీ దీనికంటే ఎక్కువగా వేసుకోకండి. అలా చేస్తే ఇందులో మిల్క్ పౌడర్ టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసుకున్నాను. ఇందులో 1 కప్పు పంచదారను వేసుకోవాలి. అంటే నేను 2 కప్పుల పల్లీలను తీసుకున్నాను కాబట్టి అందులో సగం పంచదారని తీసుకుంటున్నాను. అలాగే ఎంత పంచదారని తీసుకుంటారో అందులో సగం వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార కరిగే వరకు దీన్ని ఉడికిద్దాం. దీన్ని మనం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. దీన్ని మనం ఒక తీగ పాకం వచ్చే వరకు అంటే లేత పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి.
మీరు కావాలంటే ఇందులో ఫ్లేవర్ కోసం కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు. మీరు కుంకుమ పువ్వును వేస్తే స్వీట్ లైట్గా ఎల్లో కలర్లో వస్తుంది. కాబట్టి నేను ఇందులో కుంకుమ పువ్వు ఎసెన్స్ని వేస్తున్నాను. నేను కొన్ని చుక్కలు మాత్రమే వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ వేయడం వల్ల మీ స్వీట్ చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను కొన్ని చుక్కల ఎసెన్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్ ప్రకారం ఏదైనా వేసుకోవచ్చు. పంచదార పాకం బాగా మరుగుతోంది. ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా కొద్దిగా జిగురుగా అయ్యి ఇలా లైట్గా సన్నని తీగలాగా వస్తే సరిపోతుంది. అంటే మన పంచదార పాకం రెడీ అయ్యింది. ఇంతకంటే ఎక్కువగా ఉడికించొద్దు. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించి ఇందులో మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పల్లీల పౌడర్ని వేసుకుందాం. ఇందులో నేను సగం పౌడర్ని వేశాను. దీన్ని బాగా కలిపిన తరువాత మిగిలిన పౌడర్ని వేసుకుందాం. అంతా ఒకేసారి వేయకండి, అలా వేస్తే ఉండలు కడుతుంది. దాన్ని సపరేట్ చేయడం కష్టమవుతుంది. ఇదంతా బాగా కలిసిపోయింది. ఈ టైంలో ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించాలి. కావాలంటే కాసేపు స్టవ్ ఆఫ్ చేసినా పర్లేదు. స్పీడ్గా దీన్ని కలుపుకుందాం. నేను కొలత ప్రకారం తీసుకున్నాను కాబట్టి ఈ పౌడర్ మొత్తం ఇందులో సరిగ్గా కలిసిపోయింది. దానివల్ల మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సరిగ్గా వచ్చింది. మీరు ఎన్ని పల్లీలు తీసుకుంటారో అందులో సగం పంచదార, అందులో సగం వాటర్ని తీసుకోవాలి. నేను దీన్ని బాగా కలుపుకున్నాను. ఇందులో అస్సలు ఉండలేవు. ఇప్పుడు కూడా మనం ఫ్లేమ్ని తగ్గించే ఉంచాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ దాదాపుగా 3 నుండి 4 నిమిషాల వరకు ఉడికించాలి. దీన్ని నేను దాదాపుగా 5 నిమిషాల వరకు లో మీడియం ఫ్లేమ్లో ఇదే విధంగా కలుపుతూ ఉడికించుకున్నాను. దీన్ని అస్సలు హై ఫ్లేమ్లో ఉడికించకండి. దీనివల్ల ఇది మాడిపోతుంది. ఈ స్వీట్లో మనం నెయ్యిని అస్సలు యూజ్ చేయడం లేదు. మనం నెయ్యి వేయకుండానే దీన్ని చేసుకుంటున్నాం. అందువల్ల నేను ఇందులో నెయ్యి వేయడం లేదు. మీకు ఇష్టమైతే మీరు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడింది. దాదాపుగా ఇది రెడీ అయ్యింది. ఇది రెడీ అయ్యింది లేదా అని చెక్ చేయడానికి మీరు ఇందులో నుండి కొద్దిగా మిక్సర్ని స్పూన్తో తీసుకొని కాస్త చల్లారనివ్వండి. తర్వాత దీన్ని చేత్తో ఈ విధంగా చేస్తే ఇది ఒక బాల్ లాగా రౌండ్గా వస్తుంది. ఇక్కడ చూడండి, మన మిక్సర్ పూర్తిగా రెడీ అయింది. ఇప్పుడు నేను గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని రాసుకోవాలి. దానివల్ల దీనికి మిక్సర్ అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సర్ని ఈ నెయ్యి రాసిన ప్లేట్లో నెమ్మదిగా వేసుకోండి. తర్వాత దీన్ని ఇందులో సమానంగా వచ్చేలా సర్దుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను, కానీ దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అలా చేస్తే ఇది బాగా గట్టిపడుతుంది. బయటుంచే చల్లారనివ్వండి. ఇప్పుడు ఇది బాగా చల్లారింది. ఇప్పుడు మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. నేను దీన్ని బర్ఫీ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇది ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇక్కడ చూడండి. మీరు దీన్ని ఇలాగే తినేయచ్చు. నేను దీన్ని పిస్తా మరియు కుంకుమ పువ్వుతో డెకరేట్ చేస్తున్నాను. మీరు దీన్ని ఎలా కావాలనుకుంటే అలా మీ ఇష్ట ప్రకారం డెకరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా స్మూత్గా ఉండే మన స్వీట్ రెడీ అయ్యింది. ఇందులో మనం పాలును కానీ కోవాని కానీ క్రీమును కానీ వేయలేదు. కేవలం పల్లీలు పంచదారతో ఇంత మంచి స్వీట్ రెడీ అయ్యింది. మీరు మీకు నచ్చినట్లుగా దీన్ని డెకరేట్ చేసుకోండి. ఇది తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఫ్రెండ్స్, నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఫాలో అయితే మీరు కూడా దీన్ని చాలా ఈజీగా తయారు చేసేస్తారు. పిల్లలు పెద్దలు అందరూ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఇది మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.